ఓన్లీ లాస్ట్ 20 seconds. Stop. అలేఖ్య బుట్టలో 12 balls ఉన్నాయి అండ్ రజిత గారి బుట్టలో 11 balls ఉన్నాయి. ఒక్క బాల్ కూడా పడకుండా ముందుకు వెనక్కి వచ్చింది కాబట్టి ఈ రౌండ్ లో ఓ శివంగి మన అలేఖ్య. ఈ రోజు ఓ శివంగిగా నిలిచింది అలేఖ్య. కంగ్రాచులేషన్స్ శివంగి అలేఖ్య గారు. ఈ చిన్న జీవితంలో ఉండే ఆ వెలుగు నీడల్ని మనతో షేర్ చేసుకునే రౌండే మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు లావణ్య. ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీ మనసులో ఆ మాట ఏంటి, మాతో చెప్పాలనుకున్నది ఏంటి? మా నాన్నకి మేము 5 members అక్కేళ్ళం, 5 బిడ్డలు అన్నట్టు. సో నాన్నగారికి 5 అమ్మాయిలు. సింగరేణి జాబ్ చేస్తాడు. 5 members కి మ్యారేజ్ అయినాక బాగానే ఉన్నాడు. రిటైర్డ్ అయిపోయినాక సంతూర్కి వెళ్ళి హౌస్ కట్టుకున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి. పక్షవాతం వచ్చింది. అందులో పక్షవాతం వచ్చి ఎడమ చెయ్యి ఉండి కుడికాలు పడిపోయింది. మా నాన్నకి పడిపోయేసరికి అన్ని మా అమ్మ చూసుకునేసరికి మా అమ్మకు కూడా పక్షవాతం లాగా వచ్చింది. ఒక్క అన్ననో తమ్ముడో ఉంటేనేమో వాళ్ళు చూసుకునేవాళ్ళు. మాకు పెద్ద దిక్కైన మా బావ సడన్లీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. మా అందరిని ఒక చెల్లెల్లాగా చూసుకునేవాడు. ఇప్పటికి కూడా మా నాన్న ఏమి వేస్తలేడు. ఆయనకి స్నానం పోయాలి, బట్టలు వేయాలి, తినిపియాలి, వాష్రూమ్ అత్తే తీసుకెళ్ళాలి. చాలా కష్టం అనిపిస్తుంది. మా నాన్నని చూస్తానైతే మాకు చాలా అంటే చాలా దుఃఖం వస్తుంది. ఆడపిల్లలం ఏమి చేస్తాం? అమ్మ కంటే చేయగలుగుతాం, నాన్న చేయగలుగుతామా? ఇప్పుడు ఇద్దరు ఎవరిని చూసుకుంటున్నారు? ఇద్దరిని ఇక మా పెద్ద బావ చనిపోయింది కాబట్టి అక్క దగ్గరే ఉంటది. ఎక్కువ అక్కనే వెళ్తది, అక్కనే చూసుకుంటది మొత్తం. అక్కకి 2 ఆడపిల్లలే. ఒక అమ్మాయికి పెళ్ళైంది కానీ ఒక అమ్మాయి చదువుకుంటుంది. మీ నాన్నగారు ఎప్పుడైనా నాకు 5 అమ్మాయిలే, అబ్బాయి కూడా ఉంటే బాగుండు అని అట్లా ఏమైనా బాధపడేవారా? ఎన్నడూ బాధపడలే మా నాన్న. ఇంకా మా చెల్లె పుట్టినప్పుడు అయితే మీకు అందరు ఆడపిల్లలే కదా, ఈ చిన్న పాపను మాకు ఇవ్వరని సిస్టర్ అమ్మ అడిగితే, నేను నా పిల్లలను బుచ్చమైన అడుక్కోనైనా నేను చదువుకుంటా కానీ నేను ఎవరికి ఇవ్వ అని మా నాన్న అనడం. స్టార్టింగ్ లో జీతం తక్కువ అయినా కూడా మా నాన్న గవర్నమెంట్ స్కూల్ పంపించాలి, అందరినీ ప్రైవేట్ స్కూల్ కి పంపించిండు. అందరికి సన్న బియ్యం తోటే మేము ఎరిగినాం. మాకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టిండు. మా నాన్న గ్రేట్. ఇలా అవుతుందో లేదో తెలియదు కానీ సో దేవుడే వచ్చి మీ ముందు నుంచి ఉంటే మీ నాన్నగారి గురించి ఒక మాట అడగాలి అంటే ఆయన ఏం అడుగుతారు? మా నాన్న నడవాలి, మా అందరితోటి మళ్ళీ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. శామ్, విన్నావు కదా, సో ఒక అమ్మాయిగా నాన్నగారితో నీకున్న బాండింగ్ చిన్నప్పటి నుంచి. ఆడపిల్లలకి ముఖ్యంగా డాడ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ మదర్ కన్న తల్లి ఎప్పుడూ ఉంటది, కాకపోతే ఆడపిల్లలకి ఇంకొంచెం 1 step ఫాదర్. చిన్నప్పటి నుంచి ఆయనే మనం ఒక హీరో లాగా పెరుగుతూ ఉంటాము. సో ఫాదర్ ఇచ్చిన ప్రేమ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా రాదు. చెప్పాలంటే నా ఒపీనియన్, నాకు పెళ్లి కాలేదు కానీ మీరు ఒప్పుకుంటారో లేదో తెలీదు, భర్త దగ్గర నుంచి కూడా ఫాదర్ ఇచ్చే ప్రేమ రాదు. సో మనం ముసలోళ్ళు అయిపోయినా, మనం ఏజ్ అయిపోయినా కూడా వాళ్ళకి మనం ఇంకా చిన్నపిల్లలే. మా నాన్నగారు అంటే చాలా 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 ఇష్టం. నా పేరు సంయుక్త అనే పేరు కూడా మా డాడీ చాలా ఇష్టపడి రాణి సంయుక్త, మా అమ్మాయి రాణి సంయుక్తలా ఉండాలి అనే ఒక దీని మీద పెట్టుకున్నారు సంయుక్త అనే పేరు. సో ఇప్పుడు మీ కుటుంబం అనుకొని మీ తమ్ముడి దగ్గరికి వచ్చినట్టు వచ్చారు అండ్ ఇక్కడ ఇదంతా మన ఫ్యామిలీ. సో తొందరలోనే రాజయ్య గారు కోలుకోవాలి అండ్ అమ్మ చాలా హ్యాపీగా ఉండాలి, మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, సో నువ్వు ఉట్టి చేతితో వెళ్తే మాకు కూడా కష్టంగానే ఉంటుంది కాబట్టి చీర సారీతోటే వెళ్ళాలి. ఓకే సార్, సో ఇది ఈ రోజు మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్య బామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సో అందరం కలిసి కుమ్మేద్దాం. టిల్ దెన్
బాయ్.